ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. విల్సన్ గారు, ఏంటి సహకారం కోసమేనా, ఎన్నికల్లో సహకారం అందించమని కోరేందుకు వెళ్తున్నారా బీజేపీ పెద్దలను, లేదంటే ఏ విషయం పైన చర్చించడానికి వెళ్తున్నారనేది అయితే చెప్పరు కదా. ఏంటి బీజేపీ ఎట్లా చూస్తుంది, మరి ఏం చెప్తారు, మీరేం చెప్తారు? నమస్తే వెంకట్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు శ్రీనివాస్ గారికి, మిత్రుడు సాహిబ్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే బీజేపీ మీద ఎవరికి వీలైనట్టు వాళ్ళు వంట చేసుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి ఆ వంటలో భాగంగా వాళ్ళకి ఎవరికైనా పడకపోతే ఆ పడిన వాళ్ళకి సంబంధించి చక్కగా వంట చేస్తారు. ఎందుకంటే ఎన్నికల డబ్బులు ఇవ్వడానికి అంటారు, తర్వాత మాట్లాడుకోవడానికి అంటారు, ఎలక్షన్ కమిషన్ తో మాకు ఇబ్బంది లేకుండా చేయమని కోసం అంటారు. ఇట్లాగా బేసిక్ ఏంటంటే బీజేపీ సంబంధించి ఏదో విధంగా వంటకం చేయకపోతే ఎవరికైనా నిద్ర పడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ ఏంటి అనేది నాకు మీరు ఒక ప్రశ్న వేశారు. ఎస్, మాకు బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాతో ఉన్నాడని వాళ్ళు అనుకుంటుంటారు, వీళ్ళేమో వైసీపీతో ఉన్నారు అనుకుంటుంటారు. అంటే ఎవరు ఎక్కడ పులిహోర కలుపుతున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే ఇక్కడ మేము చాలా స్పష్టంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ 175 నియోజకవర్గాల అభ్యర్థులు నియోజకవర్గానికి 10 మంది దాకా వచ్చారు. అంటే వాళ్ళు ఆ ఫిల్టరేషన్ కార్యక్రమం మేమున్నాము. లేదు, ఢిల్లీ పెద్దలు అలయన్స్ పెట్టుకోండి, అలయన్స్ పెట్టుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి, అదేవిధంగా బీజేపీ ప్రయోజనాలు కూడా ఉంటాయి, రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అని కేంద్ర పార్లమెంటరీ బోర్డు చెప్తే దాన్ని మేము ఆశ్రయిస్తాం, అందులో సందేహాలు. కానీ ఈ లోపల ఏంటంటే రకరకాల వంటకాలు, కాసేపు బీజేపీ తెలుగుదేశం పార్టీ జత కడితే రాష్ట్రం అంటారు, కాసేపు మేము ఇండిపెండెంట్ గా పోతాము, మాకు జనసేన కూడా అక్కర్లేదని వాళ్ళు అంటారు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే మా సీట్లు వాళ్ళు ప్రకటిస్తున్నారు, వాళ్ళ సీట్లు మేము ప్రకటిస్తామంటారు. ఇటు ఒక గందరగోళ వాతావరణం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మేలు చేస్తే బీజేపీ చేసిన దాని దగ్గర మాకు క్లారిటీ ఉంది. 10 విద్యా సంస్థల దగ్గర నుంచి, పోలవరం నిధుల దగ్గర నుంచి, జంగిల్ క్లియరెన్స్ వరకు, అమరావతి రాజధాని నిధుల వరకు, అదేవిధంగా 4 ఫ్లైఓవర్ల వరకు, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ వరకు, ఇవన్నీ కూడా బీజేపీ హయాంలో జరుగుతున్నాయి. 10 లక్షల ఇళ్ళు. కాబట్టి ఇంత 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 సహకారం అందిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మా కమిట్మెంట్. మాకే అధికారం ఇస్తే ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగా ఆలోచించమని కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి మా ఆలోచన విధానం అనేది రాష్ట్ర ప్రజల కంటే మేలు చేయాలనేది మాత్రమే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళతో కలవాలి, వాళ్ళ వ్యక్తిగతంగా కలవాలి, లేకపోతే వాళ్ళతో అజ్ఞాతంగా స్నేహం చేయాలి. అంటే విల్సన్ గారు, ఒకటి ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అదే కదా. అయితే ప్రచారం మరి ఇబ్బంది ఉండొద్దనే కదా. ఇప్పుడు మాకేమైనా టీడీపీ మద్దతుతో మేము గవర్నమెంట్ ఫామ్ చేసామా మొన్న, లేదా వైసీ మద్దతుతో ఫామ్ చేసామా? మా సొంత బలంతో ఫామ్ చేసాము. జగన్మోహన్ రెడ్డి మీరు చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బందులు పెడతారా అన్న ఒక ఉద్దేశంతో కూడా ఉంటారనేది కదా. చేతుల వ్యవస్థలు ఎందుకు ఉంటాయండి? ఎన్నికల సంఘం ఇండిపెండెన్స్ లేదా? మరి ఇప్పుడు చేతుల వ్యవస్థ ఉంటే మన ఉరవకొండలో ఎలక్షన్ సంబంధించి మరి ఆ విధంగా ఓట్ల సంబంధించి మేము ఎందుకు పట్టుకుంటాం? అంటే చేతుల వ్యవస్థలు ఉన్నా వాటి మీద మాకు నమ్మకం ఉండదండి. ఎందుకంటే వాటిని మేము టచ్ చేయం. వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోవాలని మేము కోరుకుంటాం. సిబిఐ పని చేయాలా, ఎలక్షన్ కమిషన్ పని చేయాలా, అంతే తప్ప మేము వాటిని ప్రభావితం చేస్తారంటే అది అపోహ మాత్రమే. కాబట్టి అట్లా అపోహను విన్నాడండి. బీజేపీ చాలా క్లియర్ గా ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అధికారం స్థాపించే దిశగా మేము పావులు కదుగుతున్నాం. అది ఎలా అనేది మీకు కొద్ది రోజుల్లో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని తెలియజేస్తున్నాం. అంటే సింగిల్ గానే పోటీ చేయబోతున్నారని చెప్తున్నారా? చూడండి, బీజేపీ ఒక ప్రభుత్వంలో ఏర్పాటు చేసే దిశగా బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అనేది మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 3D పిక్చర్ కనబడుతుంది. అంటే మీరు ఎట్లా చెప్తున్నారంటే గతంలో మహారాష్ట్రలో చేసిన విధంగా, లేదంటే కర్ణాటకలో చేసిన విధంగా ఆ సంకేతాలు ఇస్తున్నట్టుంది మీరు చెప్తున్నమాట. ఆ సంకేతాలుగా అంటే మేము చెప్పేది ఏంటంటే చూడండి ఎలా ఏర్పాటు చేయబోతున్నాం అంటే అదే వస్తుంది. లేదు మీరు 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం, ఇన్ని స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పట్లేదు మీరు. ఇప్పుడు మేము 175 నియోజకవర్గాలు పోటీ చేస్తా ఉంటున్నాం. ఒకవేళ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించి పలానా పార్టీతో అలయన్స్ అంటే ఆ దిశగా వెళ్తాము. గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా బీజేపీ వెళ్తుంది. అక్కడే సందేహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము ఒక ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం, మాకేం బలహీనతలు లేవు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దించాలి డిసైడ్ అయ్యాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టాచార ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగిస్తుంది. మధ్యాహ్నం అడ్డం పెట్టుకొని సిండికేట్ అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసుకుంటా ఉంది. అదేవిధంగా మైనింగ్, ఇసుక ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒకటని కాదు లూటీ చేసుకుంటా ఉంది. దాదాపు 3 లక్షల కోట్ల ఖరీదు చేసే ఏదైతే అమరావతి ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ మొత్తం కూడా నిరుపయోగంగా పడేసింది. అక్కడ విద్యా సంస్థలు 45 కేంద్ర విద్యా సంస్థలు పెడితే అది పూర్తి చేయడం లేదు. ఇటువంటి ఎన్ని కూడా ఉన్నాయి కదా. ఇటువంటి ఎన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ పరంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి వాళ్ళు ఏం చేయడం లేదు. ఇన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, వివాదాస్పదమైన నిర్ణయాలు ఉన్నప్పటికీ ఎందుకు బీజేపీ ఎక్కడా కూడా పెద్దగా స్పందించలేదు? రాష్ట్రంలో మీరు స్పందిస్తున్నారు కానీ కేంద్ర పెద్దలు మొత్తం సహకారం అందిస్తూనే వస్తున్నారనేది కదా టాక్ మొత్తం. అదే ప్రచారం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకెళ్లి బాండ్స్ పెడతాడు. బాండ్స్ పెడితే ఎవరైనా ఇస్తారు. మీరు ఏదైనా బంగారం తబేళాల్లో తీసుకొచ్చి పెడితే మీరు లోను అప్పులు ఇవ్వరా? ఇది కూడా అంతే. ఆయనకి అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు. లేక ఏం చేస్తున్నాడంటే ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు ఇంకేమైనా ఉంటే మిగతా కూడా చేస్తున్నాడు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దించాలి మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ వేరే ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఆకాశంలో చూస్తారు. తద్వారా ప్రజలకంటే మేలు జరుగుద్ది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మేలు జరగాలంటే 100% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప సాధ్యం కాదని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి. శ్రీనివాస్ గారు, అంటే